హలో అండి. సో, వాలెన్సీ, ఆక్సిడేషన్ స్టేట్‌కి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. సో, వాలెన్సీ అంటే నెంబర్ ఆఫ్ కెమికల్ బాండ్స్ ఆఫ్ అన్ ఆటమ్ కెన్ ఫార్మ్ విత్ అదర్ ఆటమ్స్. అంటే సపోజ్ హైడ్రోజన్ ఉంది. అది ఎన్ని బాండ్స్ ఫార్మ్ చేస్తుంది అదర్ ఆటమ్‌తో అంటే ఒక బాండ్ ఫార్మ్ చేస్తుంది. అలాగే మెగ్నీషియం ఉంది. అది ఎన్ని బాండ్స్ ఫార్మ్ చేస్తుంది అంటే 2 బాండ్స్ ఫార్మ్ చేస్తుంది. అంటే వ్యాలెన్సీ అంటే ఏం చెప్పచ్చు, ఇప్పుడు సపోజ్ ఆక్సిజన్ అని ఉంది. ఆక్సిజను వాటర్ కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, H2O కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే హైడ్రోజన్తో ఇటు ఒక బాండు, ఇటు ఒక బాండు, అంటే టోటల్గా ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? 2 బాండ్స్ ఫామ్ చేస్తుంది. అంటే ఇది ఒక యాటము, ఇది 2 వేరే యాటమ్స్ తోటి 2 బాండ్స్ ఫామ్ చేస్తుంది. కాబట్టి దీని వ్యాలెన్సీ ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. NH3 అంటే అమోనియా. ఈ అమోనియాలో నైట్రోజను 3 వేరే వేరే హైడ్రోజన్స్ తోటి బాండ్ ఫామ్ చేస్తుంది. అలా ఫామ్ చేయగా దాని దగ్గర ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ మిగిలిపోతుంది. అది మనకు తెలుసు. అంటే ఇక్కడ నైట్రోజన్ అనేది ఎన్ని బాండ్స్ ఫామ్ చేసింది? 3 హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసింది. అంటే ఈ మూడిటిని ఏమని పిలవచ్చు? వ్యాలెన్సీ అని పిలవచ్చు. అలాగే కార్బన్ కనుక తీసుకుంటే CH4 అంటే మీథేన్ అనేటువంటి మాలిక్యూల్ కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈ కార్బను 4 వేరే హైడ్రోజన్స్ తోటి బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే ఈ కార్బన్కి వ్యాలెన్సీ ఎంత అని చెప్పచ్చు? 4 అని చెప్పచ్చు. అంటే సింపుల్గా వ్యాలెన్సీ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కెమికల్ బాండ్స్ ఆఫ్ అన్ ఆటమ్ కెన్ ఫార్మ్ విత్ అదర్ ఆటమ్స్. అంటే ఒక ఆటము వేరే ఆటములతోటి ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది అనే దాన్ని ఏమంటారు? వ్యాలెన్సీ అంటారు. మరి ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏమిటి? సో ఇట్ ఈస్ ద చార్జ్ an atom have all bonds are completely ionic. అంటే అర్థం ఏమిటి? ఒక యాటమ్కి అది వ్యాలెన్సీ అంటే ఏ ఫామ్లో చూపిస్తుంది? అయానిక్ ఫామ్లో చూపిస్తుంది. ఎప్పుడు అది అయానిక్ బాండ్ కంప్లీట్గా అయానిక్ బాండ్ అయినప్పుడు. అంటే ఇప్పుడు NaCl ఉంది. NaClలో సోడియంకి ఛార్జ్ మనం ఇండికేట్ చేస్తున్నాం. ఛార్జ్ని ఎప్పుడు కూడా ప్లస్ తోటి మైనస్ తోటి ఇండికేట్ చేస్తాం. సో ఈ ప్లస్ తోటి మైనస్ తోటి ఇండికేట్ చేయడం వల్ల సోడియంకి +1 అయ్యింది. NaClలో సోడియంకి ఛార్జ్ ఎంత? +1. క్లోరిన్ దానికి ఛార్జ్ ఎంత? -1. అంటే ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. మెగ్నీషియం క్లోరైడ్ అంటే MgCl2, దీనికి ఛార్జ్ ఎంత అంటే మెగ్నీషియము ఇది ఒకవేళ కంప్లీట్లీ అయానిక్ అనుకుంటే మెగ్నీషియం 2 క్లోరిన్లతోటి బాండ్ ఫామ్ చేస్తుంది. కాబట్టి దీని వ్యాలెన్సీ ఎంత అని చెప్పచ్చు? 2 అని చెప్పచ్చు. మరి ఆక్సిడేషన్ స్టేట్ ఎలా చెప్పాలి అంటే చూడండి, ఇక్కడ మెగ్నీషియము 2 బాండ్స్ ఎందుకు ఫామ్ చేసింది అనేది ముందు మనం తెలుసుకోవాలి. మెగ్నీషియం ఎందుకు 2 బాండ్స్ ఫామ్ చేస్తుందని తెలుసుకునే ముందు మెగ్నీషియం ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకి తెలియాలి. మెగ్నీషియం ఒక అటామిక్ నెంబరు 12. అంటే అందులో మెగ్నీషియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 3s2 ఇలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసిన తర్వాత ఏదైతే లాస్ట్ సైడ్ రాస్తామో దాన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో పైన రాసే వాటిని ఎలక్ట్రాన్స్ అంటారని తెలుసు. కింద 3 అని రాసేదాన్ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటారు అని తెలుసు.
ఇక్కడ ఎస్ అనే దాన్ని ఆర్బిటాల్ అంటే యాంగులర్ మూమెంటం క్వాంటం నెంబర్ అని కూడా చెప్పచ్చు. ఎస్ ఆర్బిటాల్ అంటారు. ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి 8 ఎలక్ట్రాన్స్ అయితే ఆ యాటమ్ అనేది స్టేబుల్ అవుతుంది. అంటే వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 8 ఎలక్ట్రాన్స్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ మెగ్నీషియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 మాత్రమే ఉన్నాయి. అంటే ఇది స్టేబుల్ అవ్వాలి అంటే ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకోవాల్సి వస్తుంది? అంటే స్టేబుల్ అవ్వాలంటే ఇంకా 6 ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఒకవేళ లూజ్ అయినాయి అనుకోండి, అంటే లూజ్ అంటే ఈ ఎలక్ట్రాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వగలిగితే, ఆ విధంగా ఇక్కడ మెగ్నీషియం క్లోరైడ్లో మెగ్నీషియము ఏం చేస్తుందంటే ఇతని దగ్గర ఉండేటువంటి ఒక ఎలక్ట్రాను క్లోరిన్కి ఇవ్వడం వల్ల, అలాగే ఇక్కడ ఉండేటువంటి ఒక ఎలక్ట్రాను ఇంకొక క్లోరిన్కి ఇవ్వడం వల్ల ఈ క్లోరిన్ను మైనస్ ఛార్జెస్గా మారి ఈ మెగ్నీషియము ప్లస్ ఛార్జ్ కింద మారుతుంది. ప్లస్ అని ఎందుకు మారింది అంటే ఇతని దగ్గర ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ని క్లోరిన్కి ఇచ్చేయటం వల్ల ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతాయో దానికి ప్లస్ ఛార్జ్ అని రాస్తాం. అలాగే మెగ్నీషియం ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతుందంటే 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతుంది కాబట్టి 2 అని ఇండికేషన్ చేస్తాం. అంటే ఇక్కడ మెగ్నీషియంకి ఒక ఛార్జ్ ఎంత అంటే +2. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ అనేవి లూజ్ అవుతాయో, ఎన్ని అయితే లూజ్ అవుతాయో దాన్ని ప్లస్ అని, ఎన్ని అయితే ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతాయో దాని పక్కన నెంబర్ అనేది ఇండికేట్ చేస్తాం. దీన్ని ఇలాగైనా రాసుకోవచ్చు, లేకపోతే 2+ అని ఇలాగైనా రాయొచ్చు. ఆ విధంగానే ఇక్కడ సోడియం క్లోరైడ్లో సోడియం అనేది ఒక ఎలక్ట్రాను లూజ్ అవుతుంది కాబట్టి దానికి +1 ఛార్జ్ అని, క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తోంది కాబట్టి -1 ఛార్జ్ అని ఇండికేషన్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా ఎలక్ట్రాన్స్ లూజ్ అయినా, ఎలక్ట్రాన్స్ గెయిన్ అయినా వాటిని ఛార్జెస్తో ఇండికేషన్ చేస్తే దాన్నే మనం ఏమంటాం? ఆక్సిడేషన్ స్టేట్ అంటారు.